పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి ప్రత్యేకంగా కలిశారట జూనియర్ ఎన్టీఆర్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ అయితే గెలుపు ఫిక్స్ అని ఇప్పటికే తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అడ్వాన్స్ గానే వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా అయితే సమాచారం. సో పవన్ కళ్యాణ్ ఈసారి అఖండ మెజారిటీతో గెలుస్తారని తెలుస్తోంది. గత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఒక్క చోట కూడా అయితే ఆయనకి లేనట్టుగానే తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలిసి అందరూ కూడా ఎంతగానో షాక్ అయ్యారు. ఓటేసినటువంటి సందర్భంలో ఆయన చూడడానికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం మాదేనని, భారీ మెజారిటీ రాబోతుందని పవన్ కళ్యాణ్ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల సమయంలో నిజంగా వచ్చి భారీగా అయితే అందరూ తమ అభిప్రాయానికి సంబంధించిన వివరాలను సేకరించిన సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ పలకరించడమే కాదు, ఆయన గెలవాలని కోరుతూ ఆయనకి విషస్ని అందించారట. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ని ఎన్టీఆర్ కలవడం ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారిని కలిసిందే ఎన్టీఆర్ కేవలం మరి విషస్ని అందించడం కోసమేనని. ఇక జూన్ మరియు కేవలం ఒక్క నెల రోజుల్లోనే రాజకీయ భవిష్యత్తు ఏంటనేది తెలిసిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అలాగే ఇక తెలుగుదేశం ఇంకా బీజేపీ కూటమిగా అయితే పోటీ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలుస్తారన్న పూర్తి నమ్మకంతో పాటు ఆయన గెలవాలని విషస్ని అందించినట్టుగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయంలో తెలుసుకుని ఎంతగానో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో రాజకీయానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్టీఆర్ పాల్గొనడం పట్ల అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.